ఓం శ్రీ గురుభ్యో నమః. శ్రీ 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 యోగి రామానంద గురుపాదుకా పూజయామి. శ్రీ లలితా సహస్రనామ స్తోత్రంలోని 76వ శ్లోక వివరణ. క్షేత్రస్వరూపా క్షేత్రేసి క్షేత్రజ్ఞపాలిని క్షయవృద్ధి వినుర్ముక్త క్షేత్రపాల సమర్చిత. క్షేత్రస్వరూప అంటే క్షేత్ర పదంచే సంకేతింపబడే వాటి స్వరూపంగా ఉండునది అని అర్థం. క్షేత్రములన్నీ తల్లి రూపములు. ఎక్కడ భగవత్ శక్తి ఉంటుందో వానిని పుణ్యక్షేత్రాలు అని అంటారు. అన్ని చోట్ల భగవత్ శక్తి ఉంటుంది. మానవులకి 2 క్షేత్రములు ఉన్నాయి. అవి క్షేత్ర రూపము, కాలరూపం. అంటే క్షేత్రములలో పుణ్యక్షేత్రములు, కాలములలో పుణ్యకాలములు. పుణ్యకాలం అనగా బ్రహ్మీ ముహూర్తము, సంధ్యా సమయము, పౌర్ణమి, అమావాస్య, శివరాత్రి, ఏకాదశి. అన్ని సమయాలు కాలాలు మంచివే, కానీ కొన్ని రోజులు కొన్ని సమయాలు పుణ్యకాలాలుగా నిర్ణయించబడి ఉన్నాయన్నమాట. అలాగే దేశాలలో గొప్పది క్షేత్రం. భగవత్ శక్తి ఎక్కడ కేంద్రీకరించబడి ఉంటుందో అది క్షేత్రం. సూర్యకాంతిని భూతద్దం పెట్టి చూస్తే కేంద్రీకరించబడిన సూర్యుడిని బాగా చూడగలం. అదేవిధంగా అమ్మ అన్ని చోట్ల వ్యాపించి ఉన్నా కూడా కొన్ని క్షేత్రాలలో కేంద్రీకరించబడి ఉంటుంది. కొంతమంది యోగులు, మహర్షులు, తపస్సులు వారి వారి తపశ్శక్తులతో భగవంతుని కొన్ని చోట్ల కేంద్రీకరిస్తారు. వారి తపస్సుకు ఫలితంగా భగవంతుడు అక్కడే ఉండిపోతాడట. అందుకే మనము దేవతల కంటే ముందు ఋషులకు నమస్కారం చేసుకోవాలి. వారి తపస్సు కేంద్రీకృతమైంది. వారి తపశ్శక్తికి భగవంతుడు కూడా కేంద్రీకరింపబడతాడు. కాబట్టి ఆయా క్షేత్రాల్లో అమ్మ కేంద్రీకరింపబడి ఉంటుంది. కావున అమ్మ క్షేత్రస్వరూప. ఈ శరీరమే క్షేత్రం. క్షేత్రం అంటే పొలం అనే అర్థం కూడా వస్తుంది. ఎక్కడ పంటల్ని పండించగలమో అది క్షేత్రం. మన కర్మ పంటలు అనుభవించేది శరీరమే క్షేత్రం. క్షేత్రము ఆవిడే, క్షేత్రేసి ఆవిడే అంటే అమ్మవారు. మన కర్మల ఫలంగా మనకు శరీరాలనే క్షేత్రాలు వచ్చాయి. ఒకప్పుడు శంకరుడు కైలాస పర్వతంలో స్థూల రూపంలో కూర్చొని ఉన్నాడట. ఒక్కొక్కసారి పరమేశ్వరుల మధ్య తమాషాలు కూడా జరుగుతూ ఉంటాయి. సకల చరాచర జగత్తుకు కారణమైన తల్లి పసిపిల్లలాగా కొన్ని లీలలు లోకానికి తెలియజేయడం కోసమే చేస్తుంటుంది. అమ్మ శంకరుడి వెనకగా వచ్చి 2 కళ్ళు మూసిందట. 2 కళ్ళు మూయగానే లోకానికి బాధ కలిగింది. ఆయనకి తెలియంది ఏం లేదు కదా, అదొక లీల. అమ్మ చేతులు తీయగానే శంకరుడు, నా 2 కన్నులు సూర్యచంద్రులు, దానిని మూసిన దాని వలన లోకములకు సూర్యచంద్ర ప్రకాశాలు అందలేదు. కాబట్టి నేను లోకానికి కాంతినిచ్చేదానికి 3వ కన్ను తెరవవలసి వచ్చింది. అది ధర్మవిరుద్ధమైంది. భార్యాభర్త అయినా సరే ధర్మవిరుద్ధమైన పనులు చేయకూడదు అని శాస్త్రాలు చెబుతున్నాయి. కాబట్టి నువ్వు ప్రాయశ్చిత్తం చేసుకోవాల్సిందే అని చెప్పి, జన్మలేని నువ్వు జన్మ ఎత్తి నా గురించి తపించి నన్ను చేరుకో అన్నాడట. ఎన్నోసార్లు అమ్మనే కూతురుగా రావాలని తప్పించిపోయి కోరుకున్న వారికి కూతురుగా పుట్టింది. ఆకాశరాజుకి పద్మావతిగా వచ్చింది, హిమవంతుడికి హైమవతిగా, పర్వతరాజపుత్రికి పార్వతిగా, భృగువుకి భార్గవిగా, జనక మహారాజుకి సీతాదేవిగా పుట్టిందట. కాత్యాయనుడనే మహర్షి అమ్మను కూతురుగా కావాలని శంకరుణ్ణి వేడుకున్నాడట. శివుడు సరేనని వరమిచ్చాడట. మహర్షి ఒకరోజు కళ్ళు మూసుకొని జపంలో ఉన్నప్పుడు బోసినవ్వులు నవ్వుతూ సౌందర్యరాశి అయిన చిన్న పిల్ల పాకుతూ వచ్చి ఒడిలో కూర్చుందట. ఆయన బహిర్ముఖుడై వచ్చింది జగదంబనే, తన వడిలో ఆడుకుంటోందని గుర్తించారు. ఆ తల్లి పేరు కాత్యాయని. యుక్త వయసు రాగానే ఆమె శివుని కొరకు తపస్సుకు బయలుదేరేప్పుడు, ఎక్కడ తపస్సు చేయాలో నీకు తెలిసేలాగా కొన్ని వస్తువులు ఇచ్చి పంపుతాను అని చెప్పి కూర్చుని తపస్సు చేసేదానికి పులి చర్మాన్ని, తిప్పడానికి ఒక రుద్రాక్షమాల, ఇసుక, కొన్ని శనగలు ఇచ్చాడట. ఎక్కడ ఈ వస్తువులు మార్పు చెంది మొక్కలవుతాయో అక్కడ నీకు భర్త దొరుకుతాడు, అక్కడ తపస్సు చేయమని పంపించారు. అమ్మ కాంచీ క్షేత్రం రాగానే శనగలు మొలకెత్తి అన్నింటిలోనూ మార్పులు వచ్చాయట. అక్కడ కూర్చుని ఆవిడ చేతులతో ఇసుకను తీసుకొని సైకతలింగాన్ని చేసి రోజు అభిషేకం చేసి ఆరాధించేది. శంకరుడు ఆమెను పరీక్షించేదానికి గంగానదిని పొంగించి ఆ నీటి ప్రవాహము సైకతలింగానికి తగిలేలా చేశాడట. అమ్మ పరిచారిక కాలి అడ్డుపడిన గంగా ప్రవాహాన్ని మాత్రం ఆపలేకపోయింది.
అమ్మ వరదరాజస్వామిని ప్రార్థించగానే శ్రీ మహావిష్ణువు ఆ ప్రవాహాన్ని ఆపారట. అమ్మ కూడా శివలింగ స్వరూపం కరిగిపోతుందేమోనని సైకతలింగాన్ని కౌగలించుకుందట. అందుచేత కాంచీక్షేత్రంలో శివలింగము అమ్మవారి చేత కౌగలింపబడి కనబడుతుంది. అందులో నుండి శివుడు ఏకాంబరేశ్వరుడుగా వచ్చి అమ్మను వివాహం చేసుకున్నాడు. కంచిక్షేత్రము అష్టాదశ శక్తిపీఠాలలో చాలా ముఖ్యమైంది. అమ్మ ఇక్కడ క్షేత్రేసి. తర్వాతి నామము క్షేత్రేసి అంటే క్షేత్రానికి అధికారిణి అని అర్థం. అదృశ్యంగా ఉండి దేహాన్ని నడిపించే చైతన్య శక్తిని క్షేత్రేసి అంటారు. క్షేత్రమందలి దేవతా విగ్రహంలోని చైతన్య శక్తికి, నామరూపాత్మకమైన స్థూల ప్రపంచాన్ని నడిపించే చైతన్య శక్తికి కూడా ఈ నామం వర్తిస్తుంది. సూక్ష్మంగా నడిపించే శక్తి అంటే జీవులు నిద్రించే సమయంలో బాహ్య స్పృహ అనేది ఉండదు. అప్పుడు కూడా ఉచ్ఛ్వాస విశ్వాసాల రూపంలో నీలో ఉండి నడిపిస్తుంది, తిరిగి మెలకువ రప్పిస్తుంది. నిద్రించే సమయంలో సమాధి స్థితి అంటారు. అప్పుడు కూడా రక్షణ ఎవరు? దేని ఆధారంగా బాహ్య స్పృహకు వస్తున్నావు అనే చిన్న ప్రశ్న నుండి అన్వేషణ మొదలై అదే ఆత్మ చైతన్య మార్గానికి అన్వేషణ అవుతుంది. అమ్మవారిని తెలుసుకోవాలనే సాధనలో తనను తాను తెలుసుకుంటూ వస్తారు. అలా సాగే ప్రయత్నంలో తనను తాను కోల్పోయి తను అమ్మవారి శక్తిగా గుర్తిస్తారు. అంటే నేను అనే ఈ అజ్ఞానపు మాయ నుండి అంతా నువ్వే అన్న ఆత్మ చైతన్య స్వరూపాన్ని తెలుసుకుంటారు. అలా నీతోనే ఉంటూ నీలోనే ఉంటూ నిన్ను పాలిస్తున్న శక్తే క్షేత్రేసి. కనబడుతున్న రూపాన్ని కనబడకుండా నడిపించే శక్తి అన్నమాట. మనకు బల్బు లైటింగ్ అంటే ఒక బల్బు కానీ ట్యూబ్లైట్ కానీ లైటింగ్ కనపడుతూ ఉంటుంది. కానీ అది వెలగడానికి అవసరమయ్యే విద్యుత్ శక్తి మనకు కనపడదు కదా. అలాగే ఆ తల్లి కూడా మన మనుగడకు శక్తి. మనలోని శక్తి అమ్మవారే. జీవి శరీరాన్ని అదృశ్యంగా నడిపించే చైతన్య శక్తి అని ఈ నామానికి అర్థం. తర్వాతి నామం క్షేత్రజ్ఞ పాలిని. క్షేత్రమనగా మన దేహమే. క్షేత్రజ్ఞుడనగా అందు నివసించుచు దాని స్వభావములను తెలుసుకొని జీవించువాడు. క్షేత్రంలో జీవించు జీవునికి కొన్ని కారణముల చేత స్వభావాలు ఏర్పడతాయి. ఓ భూదేవి, ఈ శరీరమే క్షేత్రమనబడుతోంది. దీనిని గురించి తెలిసినవాడే క్షేత్రజ్ఞుడు. అన్ని శరీరముల యందు నేనే క్షేత్రజ్ఞుడిగా గుర్తించు అని విష్ణు స్మృతిలో విష్ణుమూర్తి చెబుతాడు. గీతలో కృష్ణుడు కూడా ఈ శరీరమే క్షేత్రము, దీనిని తెలుసుకున్నవాడే క్షేత్రజ్ఞుడు, ఈ రెండింటికి సంబంధించిన జ్ఞానమే సరియైనది అని చెప్తాడు. అది పంచభూతాలు, అహంకారం, బుద్ధి, మూల ప్రకృతి, పంచేంద్రియాలు, మనస్సు, ఇంద్రియాల విషయాలు, సుఖం, దుఃఖం, కోరిక, ద్వేషం, తెలివి, ధైర్యం, ఈ వికారాల సముదాయాన్ని కలిపి క్షేత్రం అని చెప్తాడు. పుణ్యక్షేత్రానికి క్షేత్ర దేవత ఉన్నట్లే క్షేత్ర పాలకుడు కూడా ఉంటాడు. క్షేత్ర పాలకుల చేత కూడా పూజింపబడుతోంది అనే భావం అంటే అర్థం. శక్తి ఉన్న క్షేత్రాలకు అన్ని వేళల్లో సదాశివుడు పాలకుడు కాబట్టి సదాశివుడిచే అర్చింపబడుతున్నది అని మరి ఒక అర్థం. పరమేశ్వరియే క్షేత్రజ్ఞ పాలిని. దేహము, దేహి ఈ రెండింటినీ పాలించేది అని అర్థం చెప్పుకోవచ్చు. తర్వాతి నామము క్షయవృద్ధి వినుర్ముక్త. క్షయవృద్ధి వినుర్ముక్త అంటే తరుగుదల, పెరుగుదల లేనిది అని అర్థం. జీవుల యొక్క వృద్ధి, క్షయాలు కర్మల వల్ల ఏర్పడతాయి. జ్ఞాని అయిన వారు ఈ కర్మవాసనలు అంటకుండా నిష్కామ భావంతో చేస్తాడు కాబట్టి కొత్తగా కర్మబంధాలలో చిక్కుకోడు. వృద్ధి, క్షయాలు శరీరానికే కానీ ఆత్మకు కాదు అని గ్రహించిన నాడు తనలో శుద్ధ చైతన్యాన్ని, దాని ఫలితాన్ని తను అనుభవించాలి అనే కోరికతో కాకుండా అది ఆదేశంగా, ధర్మంగా తీసుకొని చేస్తాడు. ఆ చేసే క్రమంలో ఫలితంతో, ప్రపంచంలో వ్యక్తులతో ఏ విధమైన సంబంధాలతో కానీ భావ వికారాలు కలగవు. ఏ ఆటంకాలు కూడా ప్రభావితం చెయ్యవు. నొప్పింపక తానవ్వక తప్పించుకు తిరుగువాడు ధన్యుడు సుమతి అని సుమతి శతకంలో చెప్పినట్లుగా తాను ఆత్మ అన్న జ్ఞానాన్ని కలిగి ఉండి క్షయం లేని సంపద, ఆధ్యాత్మిక సంపదే అని తాను పొందవలసిన ఉన్నత స్థానం క్షయం తెలియని ఆ తల్లి పాదమని గ్రహించి తామరాకు మీద నీటి బొట్టు వల్లే ప్రాపంచిక వాసనలకు లొంగక సాధనలో ముందడుగు
వేస్తాడనమాట. ఇతరుల పట్ల మాటిమాటికి మారుతూ ఉండే అభిప్రాయాలు కానీ, తన పట్ల తనకుండే తక్కువ ఎక్కువ భావనలు కానీ లేకుండా చేయున్నది అనే అర్థం కూడా ఈ నామానికి చెప్పుకోవచ్చు. తర్వాతి నామం క్షేత్రపాల సమర్చిత. క్షేత్రపాలకులచే చక్కగా అర్చింపబడినది అని అర్థం. శక్తి అనే ప్రతి క్షేత్రానికి ఆ పరమేశ్వరుడే క్షేత్రపాలకుడు. మనలోనే ఆ శక్తి ప్రాణం రూపంలో అమ్మవారు ఉన్నప్పుడు ఆ అమ్మవారికి క్షేత్రపాలకుడు, క్షేత్రానికి రక్షకుడు, ఆ క్షేత్రం యొక్క దేవతను సదా అర్చిస్తున్నవారు సదాశివుడు. దేహమే దేవాలయం, ప్రాణశక్తే అర్చనామూర్తి. తారకాసురుడనే రాక్షసుడు బ్రహ్మ ఇచ్చిన వరగర్వంతో కంటకంగా మారిపోతాడట. అతన్ని దేవతలు కూడా సంహరించలేక అమ్మవారిని వేడుకుంటే ఆ తల్లి కాళికా రూపంలో ఆ రాక్షసుని సంహరిస్తుంది. అయినా ఆమెకు కోపం చల్లారదు. ఆ సమయంలో సదాశివుడు పసిబాలుడై రోదిస్తూ కనిపిస్తే ఆ తల్లి ఆ బాలశివుడికి తన స్తన్యాన్ని ఇస్తుందంట. అప్పుడు ఆ బాలుడి రూపంలో ఉన్న శివుడు ఆమెలో ఉన్న కోపాన్ని కూడా పాలతో పాటు సేవిస్తాడట. ఆ బాలుడిని క్షేత్రపాల శివుడు అంటారు. సదాశివునిచే అర్చింపబడినది అని ఈ నామానికి అర్థం చెప్పుకోవచ్చు. ఓం శ్రీ మాత్రే నమః. ఓం శ్రీ గురుభ్యో నమః.